మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉదయం నుండి కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ తీవ్రంగా శ్రమ పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భక్తులు పైకొచ్చే భక్తులందరూ కూడా 500 రూపాయలు టికెట్ తీసుకొని పైకి వస్తుంటారు. వాళ్ళందరి కారణం కూడా ఇక్కడే ఆపేస్తున్న పరిస్థితి. అలాగే మొత్తం కూడా ప్రయాణికులు ఇతర తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది మాత్రం ఉదయం నుంచి చాలా కష్టపడుతూ ఇక్కడ పనిచేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే నూతన సంవత్సరం వేళ ఖచ్చితంగా భక్తులు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఎస్పీఎఫ్ కావచ్చు, అలాగే ల్యాండ్ ఆర్డర్ సంబంధించి ఎస్ఏలు సిఏలు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే భక్తులు తల్లి వచ్చారు, చాలా మంది వచ్చారు, తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుండి వచ్చారు. స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కోసం నిజంగా చాలా మంది భక్తులు ఈ బస్ స్టాప్ లో వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఉచిత దర్శనానికి వెళ్తుంటారు. మరి 150 రూపాయల దర్శనం కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటారు. కాబట్టి ఇది బస్సులలో మనం చూస్తున్నాం, బస్సు కొండపైకి వచ్చే బస్సులు మనం చూస్తున్నాం. చాలా కిక్కిరిసి వస్తున్నటువంటి బస్సులు అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది కంట్రోల్ చేసుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పోలీసులు నిరంతరంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్రౌడ్ అనేది ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో క్రౌడ్ ఉండదని చెప్పి అనుకొని వీళ్ళంతా కూడా చాలా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. నిజంగా మనం చూస్తున్నాం, లక్షలాది మంది భక్తులు వచ్చారు యాదాద్రికి. వాళ్ళందరినీ కూడా ఈ రోజు మాత్రము ఈ బస్ స్టాండ్ లో మాత్రము ఎక్కడ కూడా ఉండకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి పంపించే సందర్భం అని చెప్పవచ్చు.